ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూ సమస్యల బాధితులు పెరిగిపోతున్నారు. ప్రతి సోమవారం ప్రభుత్వం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల వేదికకు 60% పైగా భూ సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయి. వైసీపీ హయాంలో నిర్వహించిన భూముల రీసర్వే ప్రతి మండలంలో వందలాది మందికి సమస్యలు తెచ్చిపెట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు పెట్టినా న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సమస్యలు బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అక్రమార్కులకు వంతపాడుతున్న తహసీల్దార్లు, ఎంఆర్ఓలపై చర్యలు తీసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. రాజశేఖర రెడ్డి పదవులో ఇచ్చేట వాడే తలారికి బుడి జరిగే వాడే తలారుగా ఉండే వాడంతా రాసి లంచం తిని ఈ పొద్దు నా భూమి పీక్కుంటాడు సార్. నన్ను మోసం చేసినాడు, అంతా పీక్కుంటాడు, ఇప్పుడు నీకు ఇచ్చేది లేదని అని అడుగుతాడు. నాలో నేను సాగలేనే ఉండాలి ఇప్పుడు కానీ సార్ నాకు అడ్డుపోతాడు సార్. కొట్టేకొస్తున్నారు, మేము చేతి దగ్గరికి రాయనీరు సార్. మా నాయన చనిపోయినాక పోయినాము చూస్తాము భూమి అని చెప్పినా కూడా ఏముంది మీరు ఏముందని వస్తారా మీరు అని చెప్పి 70,000 మేము తీసుకున్నాం పోండి, మీకు సంబంధం లేదు అని చెప్పి అంటే మా సంతకాలు లేదు, ఏమీ లేదు సార్. ఎట్లా తీసుకున్నారు సార్? మాది నేను నా కొడుకు సంతకం పెట్టే వాళ్ళు ఇద్దరు ఉన్నా కూడా మా సంతకాలు కూడా ఏం తీసుకోలేదు, మాకు అట్టే పట్టించుకోలేదు. మా కొడుకుని కూడా మాకు బెదిరించినారు, అందరే కదా ఉండేదని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు. ఆ రోజు ఒకసారి మేము స్పందనకు కూడా వచ్చినాం సార్. వచ్చినా కూడా అప్పుడు మాకు న్యాయం చేయలేదు సార్. అప్పుడు భూమి 5 ఎకరాల పొలం మమ్మల్ని రానియడం లేదు సార్. మమ్మల్ని ఎవరు సతీష్ అనే ఎంఆర్ఓ అంట, ఎవరు అతను మాకు తెలియదు. ఆయనతో ఏం చేసుకున్నారో ఏం తెలుసు, అన్ని మార్చేసినారు సార్. మనకి ఏదైనా న్యాయం చేయండి సార్ అంతే. నావి రీసర్వేలో 1 బిల్ పోయినాయి. బ్యాంకుకి నాకు 1 బి అడుగుతా ఉన్నారు రెన్యువల్ చేసుకునే దానికోసము. దయచేసి నా 1 బిల్ వచ్చేటట్లు చూడండి. ఎన్నిసార్లు ఎంఆర్ఓలకి అన్నిసార్లు ప్రాధాయపడినా నాకు ఇది రాలేదు సార్. నాకు 1 బిల్ రాకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు సార్. సార్ని ఎప్పుడు ఎంఆర్ఓ సార్ని ఎన్నిసార్లు అడిగినా, బీఆర్ఓ సార్ని ఎన్నిసార్లు అడిగినా కూడా లేదు పోయా, ఇది అయ్యలేదు పోయలేదు అంటారు సార్. ఇంకోసారి ఇది ఇస్తా ఉన్నాను సార్, కోర్టు ఉత్తర్వు కూడా ఇస్తా ఉన్నాను సార్. 1962 మా ఎంకి దానికడమైంది. మేము ఇన్నాళ్ళు మేమే అనుభవించుకొచ్చినాం జమీన్లా. 2 ఇయర్స్ ఇంకా వేరే వాళ్ళు మాకి 1 బి పాస్బుక్ అయింది అంటే చెప్తున్నారు. అడిగకపోతే గలాట్ చేసేకి వచ్చారు. ఎంఆర్ఓకి 5 సార్లు అర్జీ ఇచ్చాను, ఏమీ యాక్షన్ తీసుకోలేదు.